నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో మహిళా సంఘాల అభ్యున్నతి కోసం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క చెప్పారు. మహిళలను కోటీశ్వరులు చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు. రైతులు పండించిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఆమె పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ వద్ద సుమారు 92.80 లక్షల రూపాయల నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను రాష్ట్ర మంత్రి సీతక్క ప్రారంభించారు. అనంతరం ఇందిరా క్రాంతి ద్వారా చీరలను మహిళా సంఘం సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని స్పష్టం చేశారు. రైతులకు సన్న రకం వడ్ల కింద బోనస్ గా 500 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. రైతులు పండించిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు. మహిళా సంఘాల అభ్యున్నతి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎనలేని పథకాలను ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళా సంఘాలు అభివృద్ధి అయినప్పుడే ప్రజలు తమ కుటుంబాల్లో సంతోషంగా ఉంటారన్నారు. మహిళా సంఘం సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం రుణాలను అందజేస్తుందన్నారు. ఇందిరా క్రాంతి మహిళా చీరలను రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మహిళలకు ప్రభుత్వం పంపిణీ చేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు సురేష్ షెట్కార్, జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర, బికనూరు మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు తదితరులు పాల్గొన్నారు. కొంతమంది రకరకాలుగా తమ పేరుతో ఇస్తారాగి వారి దేశానికి ప్రధానమంత్రి చేసింది ఆడ మనిషి అమ్మ లాంటిది. ఇందిరమ్మ ఇల్లు ప్రతి ఊర్లో ఉన్నాయి. ఇప్పుడే కాదు, గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా ఉన్నప్పుడు ఇందిరమ్మ కూడా బతుకున్నప్పుడు పక్కా ఇల్లు ఇచ్చింది, భూములు పంచింది. ఇట్లా ఏదో ఒక చిల్లరగా కొంతమంది దుష్ప్రచారం చేస్తాం. మానీయురాలు మా అందరికి స్ఫూర్తి, ధైర్యము, అలా ముందుకు రావాలనే లక్ష్యంతో పని చేస్తా ఉన్నాం. కాబట్టి ఇక్కడికి వచ్చిన మా అక్క చెల్లెలకు కూడా అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీ ఊర్లో కోటీశ్వరులను చేయాలని లక్ష్యం పెట్టుకున్నాం. దానికి అనుగుణంగా మరి వచ్చి రాగానే ఉచితంగా బస్సు, మరి ఇళ్లలో కరెంటు ఫ్రీ 200. ఈరోజు బస్సు ఫ్రీనే కాదు, బస్సుకు ఓనర్లను చేస్తూ ఈరోజు 6 కోట్ల రూపాయలను మీ ఒక్కొక్క బస్సుకు 30 లక్షలు రిలీజ్ కూడా చేస్తా ఉన్నాం. ఆ బస్సు మళ్ళా ఎవరికి ఇస్తారు? మహిళా సంఘానికి ఇచ్చిన బస్సు గవర్నమెంట్కే అద్దెకి ఇస్తారు. గవర్నమెంట్ ఏం చేస్తుంది? మహిళా సంఘాల వాళ్లకు నెలకు 70,000 రూపాయలు బస్సు వాళ్ళు మాకు అద్దెకి ఇచ్చినందుకు, గవర్నమెంట్కి ఇచ్చినందుకు వాళ్లకు నెల కిరాయి కూడా కట్టడం జరుగుతూ ఉంది. అదే కాకుండా అంతకుముందు పొదుపు సంఘాలంటే కేవలం ఏదో డబ్బులు వాడుకునేది, మళ్ళీ కట్టే కాడ తిప్పలేదు. కానీ ఇప్పుడు
మరి వేరే వాడుకోకుండా సరే కొన్ని అవసరాలకు వాడుకుంటాం. వసతి గృహాలు అంటే విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే గృహాలని టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. విద్యార్థులకు సేవ చేయాలన్న తపనతో ముందుకు వచ్చిన హాస్టల్ కమిటీ సభ్యులను ఆయన అభినందించారు. హైదరాబాద్ నగరంలోని గాంధీ భవన్లో నిజామాబాద్ నగరంలోని పద్మశాలి వసతి గృహం ఎన్నికల్లో అధ్యక్షులుగా గెలుపొందిన ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ దీకొండ యాదగిరి ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ హాస్టల్ అంటే విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే గృహాలు అని అన్నారు. నిజామాబాద్ జిల్లా పద్మశాలి వసతి గృహ ఎన్నికల విజేతలకు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. వసతి గృహ ఎన్నికల్లో అధ్యక్షులుగా గెలుపొందిన డీకొండ యాదగిరి కార్యవర్గానికి హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులకు సేవ చేయాలన్న తపనతో ముందుకు వచ్చిన యాదగిరి బృందాన్ని హృదయపూర్వకంగా మహేష్ కుమార్ గౌడ్ అభినందించారు. విద్యార్థులకు తగిన వసతులు సదుపాయాలు కల్పించడంతో నూతన కార్యవర్గం ముందుండి పనిచేయాలని పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు దాసరి నర్సింహులు, పుల్గం హనుమాన్లు తదితరులు పాల్గొన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సన్నాహక ప్రక్రియను పొరపాట్లకు తావలేకుండా పక్కాగా పూర్తి చేయాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. సాదా బైనామా దరఖాస్తులకు సంబంధించి అర్హులైన వారు ఉన్నట్లు గుర్తిస్తే అలాంటి వారికి తగిన న్యాయం జరిగేలా చొరవ చూపాలన్నారు. చిన్న కారణాల వల్ల దరఖాస్తులను రిజెక్ట్ చేయకూడదన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సన్నాహక ప్రక్రియను పొరపాట్లకు తావులేకుండా పక్కాగా పూర్తి చేయాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. కమర్పల్లి, ఆర్మూర్ తహసీల్దార్ కార్యాలయాలను కలెక్టర్ గురువారం ఆకస్మికంగా సందర్శించారు. ఎస్ఐఆర్ సన్నాహక ప్రక్రియ అమలు, భూభారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారం కోసం చేపట్టిన చర్యలపై సమీక్ష జరిపారు. 2002 ఓటర్ జాబితాతో ప్రస్తుత 2025 ఓటర్ జాబితాను సరిపోల్చుతూ ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్ణీత నమూనాలో వివరాలు రూపొందించారా అని పరిశీలించారు. నిర్ణీత గడువులోపు ఎస్ఐఆర్ సన్నాహక ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. కాగా భూభారతి గ్రామ రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులలో ఇంకా ఏవైనా అర్జీలు పెండింగ్లో ఉంటే వాటిని వెంటనే పరిష్కరించాలని అన్నారు. ఆయా మాడ్యూల్స్లో వచ్చిన దరఖాస్తులు ఎన్ని, సాదా బైనామా అర్జీలలో ఎన్ని ఆమోదం పొందినవి, తిరస్కరణకు గురైన దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పి సాదా బైనామా దరఖాస్తులకు సంబంధించి అర్హులైన వారు ఉన్నట్లు గుర్తిస్తే అలాంటి వారికి తగిన న్యాయం జరిగేలా చొరవ చూపాలన్నారు. చిన్న కారణాల వల్ల దరఖాస్తులను రిజెక్ట్ చేయకూడదని క్షేత్రస్థాయిలో పక్కాగా పరిశీలన జరిపి అర్హులుగా నిర్ధారణ అయిన వారి దరఖాస్తులను ఆమోదించాలన్నారు. ఒకవేళ దరఖాస్తులను తిరస్కరిస్తే అందుకు గల కారణాలను స్పష్టంగా పేర్కొనాలని, అవి భూభారతి మార్గదర్శకాలకు లోబడి ఉండాలన్నారు. ఆమోదం పొందిన వాటితో పాటు తిరస్కరణకు గురైన సాదా బైనామా దరఖాస్తుల వివరాలను ఆన్లైన్లో 2 రోజుల్లోపు పూర్తి స్థాయిలో నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా పలు దరఖాస్తుల పరిష్కారానికి సంబంధించి తహసీల్దార్లు ప్రస్తావించిన సందేహాలను కలెక్టర్ నివృత్తి చేస్తూ వాటిని ఏ మాడ్యూల్లో పరిష్కరించవచ్చనే అంశాలపై అవగాహన కల్పించారు. కలెక్టర్ వెంట కమర్పల్లి తహసీల్దార్ ప్రసాద్, ఆర్మూర్ తహసీల్దార్ సత్యనారాయణ తదితరులు ఉన్నారు. అనంతరం వేల్పూర్ మండలం అంక్సాపూర్ గ్రామంలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రాలలో నిల్వ ఉన్న ధాన్యం బస్తాలను గమనించి రైస్ మిల్లులకు వెంటనే తరలించాలని అధికారులకు సూచించారు. కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, తేమ శాతానికి లోబడిన ధాన్యాన్ని రైతులు కేంద్రానికి తీసుకొచ్చిన వెంటనే తూకం వేయించి లారీలలో లోడ్ చేసి మిల్లులకు పంపాలన్నారు. మిల్లుల వద్ద సకాలంలో ధాన్యం అన్లోడ్ జరిగేలా పర్యవేక్షణ జరపాలని, ట్రక్ షీట్లను ఎప్పటికప్పుడు తెప్పించుకుని ఓపీఎంఎస్లో వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. బిల్లుల చెల్లింపుల విషయంలో జాప్యానికి తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భారీ శబ్దాలు చేసే సైలెన్సర్లు విక్రయిస్తున్న వాటిని, బైక్లకు బిగిస్తున్న పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. నిషేధాజ్ఞలను ఉల్లంఘించి ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా హానికర అధిక శబ్దాలు వచ్చే సైలెన్సర్లను విక్రయించే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. నగరంలో భారీ శబ్దాలు చేసే సైలెన్సర్లు విక్రయిస్తున్న వాటిని బైక్లకు బిగిస్తున్న పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య చెప్పారు. ఈ మేరకు సిపి కార్యాలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నగరంలోని 4వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాయల్ ఎన్ఫీల్డర్ సైలెన్సర్లు అమ్ముతూ బిగిస్తున్నట్లు పక్కా సమాచారం మేరకు 4 చోట్ల దాడులు చేశామని పేర్కొన్నారు. ఇందులో లోహియా ఆటోమొబైల్స్, విజయలక్ష్మి ఆటోమొబైల్స్ సర్వీస్ సెంటర్, శివశంకర్ ఆటోమొబైల్స్, శ్రీ లక్ష్మీ నరసింహ ఆటోమొబైల్స్ కన్సల్టెన్స్లలో సోదాలు నిర్వహించామన్నారు. నిషేధాజ్ఞలను ఉల్లంఘించి ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా హానికర అధిక శబ్దాలు వచ్చే సైలెన్సర్లను అమ్ముతున్న శ్రీ లక్ష్మీ నరసింహ ఆటోమొబైల్స్లలో మొత్తం 8 కొత్త సైలెన్సర్లను జప్తు చేసినట్లు చెప్పారు. నిషేధిత సైలెన్సర్లు అయినటువంటి నిషేధిత పంజాబ్ టైప్ సైలెన్సర్లు
మరియు షార్ట్ పంజా, ఇండోర్ సైలెన్సర్లను అమ్మిన యజమానులకు మరియు బిగించిన మెకానిక్లకు, నడిపిన వాహనదారులకు కూడా బాధ్యత ఉంటుందన్నారు. అట్టి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయని సిపి హెచ్చరించారు. నిన్న మన ఆఫీసర్స్ వెహికల్ చెకింగ్ లో చేస్తుంటే సైలెన్సర్స్ దొరికితే దాన్ని ముందు తీసుకువెళ్ళారు. ఎక్కడ కొంటున్నారు, ఎక్కడ అమ్ముతున్నారు అనే వాటిలో అయితే ఈ లక్ష్మీ నరసింహ ఆటోమొబైల్స్ అండ్ కన్సల్టెంట్ యజమాని దగ్గర అక్కడికి వెళ్ళి వెరిఫై చేస్తే టోటల్ 8 కొత్త సైలెన్సర్లు, 11 సెకండ్ హ్యాండ్ సైలెన్సర్లు, అది కాకుండా మళ్ళీ శివశంకర్ ఆటోమొబైల్స్ లో 11 సెకండ్ హ్యాండ్ నిషేధిత సైలెన్సర్స్ దొరికినాయి. ఇట్లాంటి షాప్స్ కొన్ని వెరిఫై చేస్తే లోహియా ఆటోమొబైల్స్, విజయలక్ష్మి ఆటోమొబైల్స్, శివశంకర్ ఆటోమొబైల్స్, శ్రీ లక్ష్మీ నరసింహ ఆటోమొబైల్స్ ఇక్కడ మనకి సెకండ్ హ్యాండ్ లేదంటే ఫస్ట్ హ్యాండ్ సైలెన్సర్స్, నిషేధిత సైలెన్సర్స్ అమ్ముతున్నారు. ఎటువంటి అమ్మడం, సెట్ చేయడం అన్ని చేస్తున్నారు. ఎంవి యాక్ట్ ప్రకారం వెహికల్లో ఎటువంటి చేంజెస్ చేయాలనుకున్నా తప్పకుండా ఆర్టీఏ వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. కానీ వీళ్ళు ఇటువంటి సైలెన్సర్స్ పెట్టుకొని ముఖ్యంగా ర్యాలీలు కానీ పండగలు కానీ ఆ టైంలో సైలెన్సర్ పెట్టుకొని జనాల్ని ఇబ్బంది పెడుతున్నారు. సో ఎవరెవరైతే ఇటువంటి సైలెన్సర్స్ అమ్ముతున్నారో వాళ్ళ మీద కూడా ఇప్పటి నుంచి కేసులు చేయడం జరుగుతూ ఉంది. అండ్ సైలెన్సర్స్ ని ఏవైతే సౌండ్ లిమిట్ ఉంటుంది మనకి ప్రతిదానికి ఎంబీ యాక్ట్ ప్రకారం ప్రతి వెహికల్ కి ఆ విత్ ఇన్ లిమిట్ లోనే ఆ వెహికల్ ఎగ్జాస్ట్ సిస్టమ్ పనిచేయాలి. అట్లా కాకుండా ఇల్లీగల్ గా ఏమైనా చేంజెస్ చేస్తే ఎవరైతే కంపెనీ ఏవైతే ఉన్నాయో, ఏవైతే అమ్ముతున్నాయో, ఎవరైతే ఫిట్ చేస్తున్నారో వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడం జరుగుతుంది. డిచ్పల్లిలో రోడ్లకు ఇరువైపులా నిర్వహిస్తున్న దుకాణాలను పోలీసులు తొలగించారు. ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తున్న 15 మంది వ్యాపారులపై కేసులు నమోదు చేసినట్లు సిఐ వినోద్ తెలిపారు. డిచ్పల్లి రైల్వే స్టేషన్ ఎదురుగా ఆర్మూర్ రోడ్, నిజామాబాద్ రోడ్ బస్టాండ్లలో ఇరువైపులా చెరువు పక్కన గల స్థలాలను పలువురు వ్యాపారస్తులు ఆక్రమణకు గురి చేశారు. ఈ స్థలాల్లో షాపులు ఏర్పాటు చేయడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పాదచారులకు సైతం నడవడం కష్టంగా మారింది. ఈ సమస్యను పరిష్కరించాలని ప్రజలు నేరుగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ను కోరారు. స్పందించిన సిపి సాయి చైతన్య తక్షణమే ఈ ఆక్రమణలను తొలగించాలని డిచ్పల్లి పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం డిచ్పల్లి సిఐ కె వినోద్, ఎస్ఐ ఎండి షరీఫ్, జక్రాన్పల్లి ఎస్ఐ మహేష్ ఆధ్వర్యంలో 30 మంది పోలీస్ సిబ్బందితో కలిసి డిచ్పల్లి రైల్వే స్టేషన్, బస్టాండ్, మార్కెట్ ఏరియాలలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ముమ్మర తనిఖీలు చేసి రోడ్లపై సామాగ్రిని పెట్టి ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తున్న 15 మంది వ్యాపారస్తులపై కేసులు నమోదు చేశారు. వాహన తనిఖీలు నిర్వహించి జరిమానాలు విధించారు. అలాగే పెండింగ్ చలానాలు వసూలు చేశారు. అదేవిధంగా నంబర్ ప్లేట్లు సరిగ్గా లేని 10 బైకులు, ఒక ఆటోని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా సిఐ వినోద్ మాట్లాడుతూ ప్రధాన రోడ్ల వెంబడి వ్యాపారాలు నిర్వహిస్తూ ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రైల్వే స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసిన రిక్వెస్ట్ స్టాప్లోనే బస్సులు, ఆటోలు నిలపాలని సూచించారు. మార్కెట్ ఏరియాలో రద్దీ ఉంటుందని, వాహనదారులు ఎక్కడ పడితే అక్కడ వాహనాలను నిలపవద్దని ఆయన తెలిపారు. డిచ్పల్లి సర్కిల్ పరిధిలోని డిచ్పల్లి పోలీస్ స్టేషన్లోని డిచ్పల్లి మండల హెడ్ క్వార్టర్ నందు వీక్లీ మార్కెట్ ఎవ్రీ బుధవారం జరుగుతూ ఉంటుంది. సో ఈ వీక్లీ మార్కెట్ నందు ఇటు పక్కనే రైల్వే స్టేషన్ ఉంది. అంతేకాకుండా చాలామంది అనుమానితులు, సస్పెక్ట్స్, తర్వాత చిన్న పిక్ పాకెటర్స్ వాళ్ళందరూ కూడా తిరుగుతున్నారనే సమాచారంతో ఈరోజు సర్కిల్ ఫోర్స్తోని, క్యూఆర్టీ వాళ్ళతోని, డిచ్పల్లి ఎస్ఐ, జక్రాన్పల్లి ఎస్ఐ అందరితో కలిపి ఇక్కడ ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అనుమానంగా ఉన్న వాళ్ళందరినీ చెక్ చేయడము, తర్వాత ఇర్రెగ్యులర్గా తిరిగే వెహికల్స్, నెంబర్ ప్లేట్లు సరిగా లేనివి, రిజిస్ట్రేషన్ నెంబర్ లేనివి, వీటన్నిటి కూడా తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీలో భాగంగా ట్రాఫిక్ వయలేషన్స్, తర్వాత డాక్యుమెంట్స్ పరిగా లేని వెహికల్స్ పైన చలాన్స్ వేయడం జరిగింది. అంతేకాకుండా ఈ చలాన్స్ పెండింగ్ ఉన్న వాళ్ళతో చలాన్స్ కట్టేయడం జరిగింది. మరియు వెహికల్ నెంబర్స్ లేని ఒక ఆటోను, తర్వాత ఒక 10 2 వీలర్స్ను స్వాధీనం పరచుకోవడం జరిగింది.
బీసీ రిజర్వేషన్లపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కపట నాటకం ఆడుతున్నాయని, బీసీలు చైతన్యవంతులై ఆ పార్టీలకు సరైన రీతిలో బుద్ధి చెప్పాలని బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ పొతన్కర్ లక్ష్మీనారాయణ, వైస్ చైర్మన్ డాక్టర్ బొబ్బిలి నర్సయ్య అన్నారు. 42% రిజర్వేషన్ అమలు కోసం బీసీలు చేపడుతున్న ఉద్యమానికి అన్ని వర్గాల ప్రజలు మద్దతు పలకాలని వారు కోరారు. దర్పల్లి మండల కేంద్రంలో బీసీ జేఏసీ మండల శాఖ ఆధ్వర్యంలో గురువారం రీలే నిరాహార దీక్ష చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని నినాదాలు చేశారు. ఈ దీక్షా శిబిరాన్ని సందర్శించిన బీసీ జేఏసీ జిల్లా నేతలు సంఘీభావం తెలిపారు. ఇదే స్ఫూర్తితో అన్ని గ్రామాల్లో బీసీలంతా ఏకమై నిరసన తెలపాలని కోరారు. ఈ సందర్భంగా బీసీ జేఏసీ నేతలు పొతన్కర్ లక్ష్మీనారాయణ, డాక్టర్ బొబ్బిలి నర్సయ్య మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. తాము ఇతర వర్గాలకు వ్యతిరేకం కాదని, ఈ న్యాయమైన పోరాటానికి సంపన్న వర్గాలు సైతం మద్దతుగా నిలవాలని కోరారు. ఇది అంతం కాదని, ఆరంభం మాత్రమే అని అన్నారు. తమిళనాడు రాష్ట్రంలో 69% రిజర్వేషన్లు కొనసాగుతున్నాయని గుర్తు చేశారు. రిజర్వేషన్ స్లాబ్ను ఎత్తివేసి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు మరింత ఉధృతం చేసి పాలనను స్తంభింపచేయాలని బీసీలకు పిలుపునిచ్చారు. 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ నేతలు నాగరాజు, ఎనుగందుల మురళి, అంబాదాసరావు, దర్పల్లి మండల కన్వీనర్ సాంబేటి సుమన్ తదితరులు పాల్గొన్నారు. బీసీ జేఏసీ నాయకత్వం అంతా తరలి రావడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే రాహుల్ గాంధీ గారు మరి కామారెడ్డి ఎన్నికల ప్రచారంలో వచ్చినప్పుడు 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తానని డిక్లేర్ చేయడం జరిగింది. మరి దాని అనుసారంగా ఈరోజు 42% మాకు రిజర్వేషన్ ఇచ్చి విద్యలో, ఉద్యోగంలో, మరి అదేవిధంగా స్థానిక సంస్థలలో ఉన్నటువంటి ప్రతి బీసీకి 42% బీసీ రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతో మరి ఈరోజు నిరాదీక్ష చేయడం జరిగింది. మరి అగ్రవర్ణాలు ఎవరైతే ఉన్నారో మాకు ఇస్తానని మరి కాంగ్రెస్ ప్రభుత్వం జీవో నంబర్ 9 ఏర్పాటు చేస్తే దానికి వ్యతిరేకంగా హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. దయచేసి మేము అగ్రవర్ణాలకు మేమేం శత్రువులం కాదు, భారతదేశంలో ఉండి మేము అన్ని విధాలుగా వెనుకబడి ఉన్నాం కాబట్టి మాకు రిజర్వేషన్ కావాలనే ఆలోచనతో మరి ప్రభుత్వాలను కోరడం జరుగుతున్నది. మరి దానికి మీరు వ్యతిరేకించద్దు. దయచేసి మీకు 10% ఏదైతే ఈడబ్ల్యూఎస్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది దాన్ని మీరు అనుభవించండి. మలావత్ పూర్ణకు పితృవియోగం కలుగగా మంత్రి సీతక్క పరామర్శించారు. ఆయన అకాల మరణంపై విచారం వ్యక్తం చేసి బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సిరికొండ మండలంలోని పాకాల గ్రామంలో తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్తో కలిసి మలావత్ పూర్ణ కుటుంబాన్ని పరామర్శించారు. ఇటీవల ఆమె తండ్రి మలావత్ దేవిదాస్ మరణించడంతో పూర్ణను వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ బాధిత కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటామని అన్నారు. అలాగే ప్రభుత్వం నుండి రావాల్సిన బెనిఫిట్స్ రాలేదని తెలిసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి మాట్లాడి ప్రభుత్వం నుండి వచ్చే బెనిఫిట్స్ ఇప్పించేందుకు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్ నాయక్, జిల్లా నాయకులు గుల్ల ఎర్రన్న తదితరులు పాల్గొన్నారు. వెళ్ళేటప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నుంచి వెళ్ళింది, వచ్చేటప్పుడు తెలంగాణ రాష్ట్రంలో దిగడం జరిగింది. సరే, ఆ కుటుంబానికి, అమ్మాయికి జరగాల్సిన కొన్ని బెనిఫిట్స్ ఇంకా రాలేదని తెలిసింది. ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారితో అమ్మాయిని మన పూర్ణ గారిని కలిపి ఖచ్చితంగా వారి కుటుంబానికి అండగా ఉంటాం. ఆ అమ్మాయికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా అందించే విధంగా మా యొక్క సహాయ సహకారాలు, తోడ్పాటు స్థానిక ఎమ్మెల్యే భూపత్ రెడ్డి గారు, నేను, షబ్బీర్ అలీ గారు, మేమందరం వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళం బాధ్యత తీసుకుంటామని తెలియజేస్తూ పూర్ణ కుటుంబానికి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా మానసిక ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇచ్చే విధంగా తోబుట్టులాగా ఆ కుటుంబానికి అందరూ అండగా ఉండాలని ఈరోజు మాలావత్ పూర్ణ వాళ్ళ ఫాదర్ చనిపోయిందని తెలియడంతో మరి మేము ఇక్కడికి రావడం జరిగింది. దేవిదాస్ గారికి మా సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాం. వారికి నివాళులర్పిస్తూ వాళ్ళ కుటుంబానికి మా సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తూ వారందరూ కూడా ధైర్యంగా ఉండాలని, వారికి మనోనిబ్బరాన్ని ఇవ్వడానికి మరి నేను, నాతో పాటు
మన స్థానిక ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు, పెద్దలు షబ్బీర్ అలీ గారు, అదేవిధంగా అరిగల్. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. భద్రతపై ప్రజలకు భరోసా కల్పించేందుకే కార్డన్ సెర్చ్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని కామారెడ్డి ఏఎస్పీ చైతన్యారెడ్డి తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. మీ ప్రాంతాల్లో అనుమానితులు సంచరిస్తుంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బతుకమ్మకుంట కాలనీలో ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు ఏఎస్పీ చైతన్యారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు బతుకమ్మకుంట కాలనీలో ఇంటింటికి తిరుగుతూ కాలనీలో నివాసం ఉండేవారి ఆధార్ కార్డులతో పాటు ఇతర ధృవీకరణ పత్రాలను పరిశీలించారు. అలాగే వాహనాలకు సంబంధించిన ధృవపత్రాలను సైతం పరిశీలించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఉన్న 208 ద్విచక్ర వాహనాలు, 11 ఆటోలు, 1 కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే అనుమానాస్పదంగా కాలనీలో నివాసం ఉన్న 7గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏఎస్పీ చైతన్యారెడ్డి మాట్లాడుతూ ప్రజలకు భరోసా కల్పించేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 200 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు బతుకమ్మకుంటలో ఒక కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేశాము. మొత్తం 203 పోలీస్ ఫోర్స్ తోటి. ఇక్కడ ఇర్రెగ్యులర్ నంబర్ ప్లేట్స్, దొంగ బండ్లు ఆర్ చలాన్స్ ఉన్నవి అండ్ ఇర్రెగ్యులర్ బండ్లు అన్నీ కలిపి 210 వెహికల్స్ సీజ్ చేశాం. 2 వీలర్స్, ఆటోస్ అన్నీ కలిపి. బేసికల్లీ ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రజలకి భరోసా కలిగించడం, ప్రజల సేఫ్టీ, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. సో దీంట్లో 210 వెహికల్స్ సీజ్ చేశాం. సార్ ఏమైనా సస్పెక్ట్ మెంబర్స్ని కూడా ఐడెంటిఫై చేశారు? 7 సస్పెక్ట్ మెంబర్స్. కేవైసీ పేరుతో పేదల పొట్టకొట్టే కేంద్ర ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ దేశవ్యాప్త ఉద్యమానికి సిద్ధం కావాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బి ప్రసాద్ పిలుపునిచ్చారు. ఇప్పటికే 27 లక్షల మంది కూలీలను ప్రభుత్వం తొలగించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం కేవైసీ డిజిటలైజేషన్ పేరుతో 27 లక్షల మంది కూలీలను తొలగించి గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి తూట్లు పొడవటమేనని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బి ప్రసాద్ అన్నారు. ఉపాధి చట్టాన్ని కాపాడుకోవడానికి గ్రామాలలో ఉద్యమాన్ని చేపట్టాలన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సంఘం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం ఉపాధి హామీ మౌలిక చట్టానికి కొర్రీలు పెడుతూ కూలీలకు 100 రోజుల పని బాధ్యత నుండి తప్పుకో చూస్తుందని చెప్పారు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ తీసుకొచ్చి ఆధార్ కార్డు, ఉపాధి జాబ్ కార్డు, బ్యాంక్ అకౌంట్ లింక్ పేరుతో పేర్లు సరిగ్గా లేవని 7,80,000 జాబ్ కార్డులను తొలగించిందన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఉన్న బ్యాంకులను క్లబ్ పేరుతో మూసివేశారన్నారు.
ఆధార్ కార్డులు కూడా చాలా మందికి జనరేట్ కాలేదని, వచ్చిన కార్డులలో పేర్లు తప్పులు సరి చేసుకోవడానికి ఆధార్ సెంటర్లు అందుబాటులో లేకపోవడం వంటి వాటి గురించి ప్రభుత్వం మాట్లాడడం లేదని ధ్వజమెత్తారు. పనులను పరిశీలన చేయడానికి డ్రోన్ యంత్రాలను ప్రభుత్వం తీసుకొచ్చింది. డ్రోన్ సహాయంతో ఫోటోలు తీస్తూనే మరోవైపు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని చెప్పడం ఆందోళన కలిగించే విషయమన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని ఎత్తివేయాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వానికి సాధ్యం కాకపోవడంతో దొడ్డిదారిన బలహీనపరిచే కుట్ర చేస్తుందని ఆయన ఆరోపించారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి పెద్ది వెంకట్రాములు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతంలో 100 రోజులు పని కల్పించేటటువంటి గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి తూట్లు పడవాలనేటటువంటి ప్రయత్నం చేస్తుంది. కేవైసీ పేరు మీద డిజిటలైజేషన్ జాబ్ కార్డులని చేయాలనేటటువంటి నిబంధన పేరు మీద దాదాపుగా దేశవ్యాప్తంగా 27 లక్షల మంది జాబ్ కార్డును తొలగించింది. దీనివల్ల కోట్లాది మంది గ్రామీణ ఉపాధి హామీ పనికి దూరం అయ్యేటటువంటి ప్రమాదం ఏర్పడింది. తక్షణం ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఢిల్లీలో ఉన్న మోడీ ప్రభుత్వం పెద్ద ఎత్తున గ్రామీణ ఉపాధి హామీ పనికి నిధుల్ని కోత విధించింది. మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ అనే యాప్ని తీసుకొచ్చి ఆన్లైన్లో 2 సార్లు ఫోటోలు అప్లోడ్ చేయాలనేటటువంటి నిబంధన పెట్టింది. తన తండ్రి దివంగత నాయకుడు ధర్మపురి శ్రీనివాస్ ఆశీస్సులతో ఆయన ఆశయాలను నెరవేర్చేందుకు మునూరు కాపు జిల్లా అధ్యక్ష పదవి బాధ్యతలు స్వీకరిస్తున్నానని ధర్మపురి సంజయ్ తెలిపారు. మునూరు కాపు సంఘ అధ్యక్షునిగానే కాకుండా బీసీ సంఘ నాయకుడిగా అన్ని కుల సంఘాలతో సత్సంబంధాలు నెరవేర్చుకుంటానన్నారు. జిల్లా మునూరు కాపు సంఘం అధ్యక్షునిగా ఈ నెల 23వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తున్నానని జిల్లా నూతన అధ్యక్షుడు ధర్మపురి సంజయ్ చెప్పారు. గురువారం తన స్వగృహంలో జరిగిన మీడియా సమావేశంలో ధర్మపురి సంజయ్ మాట్లాడుతూ ప్రమాణ స్వీకారోత్సవానికి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బర్, ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, నిజామాబాద్ జిల్లాకు చెందిన రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లు రానున్నారని చెప్పారు. అలాగే జిల్లా ఎంపీ అరవింద్, మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డిలతో అన్ని పార్టీల ఎమ్మెల్యేలను, నాయకులను, వివిధ కుల సంఘాల ప్రతినిధులను ఆహ్వానిస్తున్నామన్నారు. తన తండ్రి దివంగత మహానాయకుడు ధర్మపురి శ్రీనివాస్ ఆశీస్సులతో ఆయన ఆశయాలను నెరవేర్చేందుకు పదవి బాధ్యతలు స్వీకరిస్తున్నానని పేర్కొన్నారు. మునూరు కాపు సంఘం అధ్యక్షునిగానే కాకుండా బీసీ నాయకుడిగా అన్ని కుల సంఘాలతో సత్సంబంధాలు నెరవేర్చుకుంటానన్నారు. ప్రగతి నగర్ మునూరు కాపు సంఘంలో జరిగే ప్రమాణ స్వీకార మహోత్సవానికి భారీగా తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా మునూరు కాపు సంఘం జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 23వ తారీఖున ఆదివారం రోజు ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంది. దానికి గాను మన అసెంబ్లీ స్పీకరు గడ్డం ప్రసాద్ గారు, అలాగే పెద్దలు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అలాగే మన పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, అలాగే మా నాన్నగారి చిరకాల మిత్రుడు ఫార్మర్ మినిస్టరు, ఇప్పుడు ఎమ్మెల్సీ మన పక్క రాష్ట్రం నుండి బొత్స సత్యనారాయణ గారు, అలాగే ఏఐసిసి కోఆర్డినేటర్ వేణు గారు, ఓబీసీ సెల్ ఆయన కూడా విచ్చేస్తున్నారు. అలాగే మన డిసిసి ప్రెసిడెంట్ మానాల మోహన్ రెడ్డి గారు, టౌన్ ప్రెసిడెంట్ గారు, మన రాష్ట్రానికి ఉన్నటువంటి చైర్మన్లు అన్వేష్ రెడ్డి గారు, అందరూ కూడా, తయార్బిన్ గారు, మరి మొహమ్మద్ అలీ షబ్బీర్ గారు, అడ్వైజర్ టు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, నిజామాబాదు ఎంపీ గారిని కూడా ఈ సభకి ఆహ్వానించడం జరుగుతోంది. విద్యార్థులు చిన్నతనం నుండే సేవాభావాన్ని అలవర్చుకోవాలని జిల్లా బీసీ అభివృద్ధి అధికారి నర్సయ్య ఉద్బోధించారు. క్రమశిక్షణతో ముందుకు సాగితే జీవితంలో రాణిస్తారని ఆయన పేర్కొన్నారు. అమెరికాకు చెందిన హెల్ప్ టు అదర్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి నిజామాబాద్ నగరంతో పాటు డిచ్పల్లిలో గల ప్రభుత్వ బీసీ సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థినులకు రగ్గులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాలకు జిల్లా బీసీ అభివృద్ధి అధికారి నర్సయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ విద్యార్థినులను చలి నుండి కాపాడేందుకు హెల్ప్ టు అదర్స్ సంస్థ రగ్గులు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. విద్యార్థినులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు. హెల్ప్ టు అదర్స్ తెలంగాణ కోఆర్డినేటర్ జిల్కర్ విజయానంద్ మాట్లాడుతూ చలికాలాన్ని దృష్టిలో ఉంచుకుని అమెరికాలో నివాసం ఉంటున్న హెల్ప్ టు అదర్స్ సంస్థ వ్యవస్థాపకురాలు శ్రీలత రగ్గులు సమకూర్చారని చెప్పారు.
డిచ్పల్లి నిజామాబాద్ హాస్టల్లోని విద్యార్థినులకు 220 రగ్గులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. డిచ్పల్లి ప్రభుత్వ బీసీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ దివ్య, నిజామాబాద్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ రాధారాణి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ బుస ఆంజనేయులు, జిల్లా కోఆర్డినేటర్ చింతల గంగాదాస్ తదితరులు పాల్గొన్నారు. అదే డివిజీఓగా నేను మీ హాస్టల్కి రావడం జరిగింది. మీకు తీవ్రమైన చలి ఉండడం కారణంగా మన డిపార్ట్మెంట్ వారు ఎంత అడిగినా కానీ మనకు ఈ యొక్క ఉలన్ బ్లాంకెట్స్ సప్లై చేయలేకపోయినారు. కాబట్టి మనం ఈ యొక్క స్వచ్ఛంద సంస్థలను అడిగి మనం మన పిల్లల కోసం చలి నుండి కాపాడండి సార్ అని చెప్పేసి ఆంజనేయ సార్ గారిని కోరడం జరిగింది. కోరడం ద్వారా సారు వివిధ స్వచ్ఛంద సంస్థలను ద్వారా మనకు ఈ యొక్క బ్లాంకెట్ను సేకరించి ఇక్కడికి మన వసతి గృహానికి తీసుకురావడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ రెడ్ క్రాస్ సొసైటీ, హెల్ప్ టు అదర్స్ సంస్థకు మనం డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అప్పుల బాధ, పెళ్లిడికొచ్చిన కూతురుకు వివాహం చేయలేక ఓ తండ్రి తనువు చాలించాడు. పొలం అమ్మి పెద్ద కూతురుకు పెళ్లి చేసిన ఆయన చిన్న కూతురు పెళ్లి చేసే స్తోమత లేక తీవ్ర మనోవేదనకు గురై ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ హృదయ విదారక ఘటన కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం నెంబ్లి గ్రామంలో చోటు చేసుకుంది. 10 సంవత్సరాల క్రితం చిట్టి వీరయ్య అనే వ్యక్తి తన వ్యవసాయ భూమి అమ్మి పెద్ద కూతురు వివాహం చేశాడు. రెండవ బిడ్డ సంధ్య డిగ్రీ పూర్తి చేసి 2 సంవత్సరాలు గడిచినా ఇప్పటి వరకు పెళ్లి చేసే స్తోమత లేక తండ్రి చిట్టి వీరయ్య చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వీరయ్య దంపతులు కూలీ పని చేసి కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆయనకు 2 కుమార్తెలు రజని, సంధ్య ఉన్నారు. జీవితంపై విరక్తి చెంది చిట్టి వీరయ్య సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సందర్భంగా అమృతిని పెద్ద కూతురు రజని మాట్లాడుతూ జరిగిన సంఘటన వివరాలను తెలియజేశారు. పొలం అమ్మి చేసిండు, చాలా అప్పులు అయిపోయినాయి. మా చెల్లెలు కూడా మ్యారేజ్ చేద్దామంటే ఏం మిగలలేదు. బయట పని చేస్తే కానీ ఇంట్లో ఇది ఉండదు, ఏం రాదు. పని చేస్తేనే తినగలుగుతాం, ఏం చేయలేరు వాళ్ళు. అదే ఇక బాధలు తట్టుకోలేక మా చెల్లెలు మ్యారేజ్ చేయలేను అనుకొని ఇక బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభుత్వం నుంచి మాకేమన్నా సహాయం చేస్తే బాగుంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా సుపరిపాలన అందిస్తుందని మాజీ జెడ్పీటీసీ కాంగ్రెస్ పార్టీ పొతంగల్ మండల అధ్యక్షుడు పుప్పాల శంకర్ అన్నారు. పొతంగల్ నుండి హుంసా వెళ్లే రోడ్డును డబుల్ రోడ్డుగా మార్చేందుకు 30 కోట్లు కేటాయించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. పొతంగల్ చెక్పోస్ట్ నుండి హుంసా వెళ్లే 11 కిలోమీటర్ల మేర 2 లైన్ల రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం 30 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ నిధులు విడుదల కావడంతో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆర్ఎన్బీ మినిస్టర్ కోమటిరెడ్డి, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పుప్పాల శంకర్ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి చొరవతో నూతన రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమం ద్వారా అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తుందని అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ హనుమంత్, మాజీ సర్పంచ్ వర్ణి శంకర్, మాజీ ఏఎంసీ చైర్మన్ నీరడి గంగాధర్, నాయకులు గంధపు పవన్, ఎజాజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. మన ప్రియతమ నాయకులు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు మరి అది క్యాన్సిల్ అయినా కూడా పట్టుబట్టి నాకు ఇది కావాల్సిందని మరి ఆర్ఎన్బీ మినిస్టర్తో మరి మాట్లాడి మంజూరు చేయడం జరిగింది. వారికి మా మండలి తరఫున, మా ప్రాంత తరఫున, అందరికీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఎన్నో రోజులుగా మరి రోడ్డు ఎప్పుడైతే ప్రజలు కోరుతూ ఉంటే సీఎంతో మాట్లాడి ఆర్ఎన్బీతో మాట్లాడి మరి శాంక్షన్ చేసినందుకు వారికి మా మండలి జనావాసాల మధ్య ఉన్న మద్యం షాపులను తొలగించి ఊరు బయట ఏర్పాటు చేయాలని కోటగిరి మండలవాసులు ప్రభుత్వాన్ని కోరారు. అధికారులు స్పందించకపోతే నిరసనలు తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు.
కోటగిరి మండల కేంద్రంలో ఎత్తొండ రోడ్లో గల వినాయక్ నగర్ కాలనీలో ఉన్న మద్యం షాప్ వల్ల నిత్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వేరే చోటికి మార్చాలని కాలనీ వాసులు రోడ్డెక్కారు. కాలనీ వాసులంతా ఫ్లెక్సీలు చేతపట్టుకుని బస్టాండ్ ఎదుట నిరసన చేపట్టారు. మద్యం షాప్ వెంటనే తొలగించాలని నినాదాలు చేశారు. అనంతరం ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయం వరకు వెళ్లి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని డిప్యూటీ తహసీల్దార్ మధుకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మద్యం షాప్ కాలనీ వద్ద ఉండడంతో కొందరు మద్యం సేవించి ఎక్కడ పడితే అక్కడ మూత్ర విసర్జన చేస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, మహిళలు స్వంత పనులపై ఆ రోడ్డు వెంట వెళ్లాలంటే జంకుతున్నారని అన్నారు. గతంలో కలెక్టర్ కార్యాలయం, కోటగిరి తహసీల్దార్ కార్యాలయంలో వినతులు అందజేసినప్పటికీ స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఎక్సైజ్ అధికారులకు వినతి పత్రం అందజేసినప్పటికీ ఎక్సైజ్ అధికారులు మాత్రం తూతూ మంత్రంగా విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారని చెప్పారు. కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ వైన్ షాప్ తొలగింపుపై చర్యలు చేపట్టడం లేదని మండిపడ్డారు. వెంటనే వైన్ షాప్ ను నివాస గృహాలకు దూరంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానికులు సాయిలు, సిరాజ్, డాన్ రాజ్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. వినాయక నగర్ కాలనీలో అక్కడ వైన్ షాప్ ఉండడం వల్ల వచ్చేవాళ్ళకు పోయేవాళ్లకు లేడీస్ అందరికి అనేక డిస్టర్బ్లు అవుతా ఉన్నాయి. మగవాళ్ళు తాగిన తర్వాత రోడ్డు మీదే బాత్రూమ్ చేయడం వల్ల అనేక అవస్థలు పడుతూ ఉన్నారు. ఆ కాలనీ నుంచి తీసేసి వేరే ఊరు బయట పెట్టుకోవాలనేది కాలనీ వాసులందరూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇంతకుముందు ఎంఆర్ఓ గారి దృష్టికి కూడా వెళ్ళింది. మరి చర్యలు తీసుకోవాలనేది ప్రజలు కోరుతూ ఉన్నారు. ఎమ్మెల్యే గారు, ఎంఆర్ఓ గారు అందరూ కూడా ఈ వైన్స్ ఉంది, ఊరు బయట వైన్స్లు అనేది ఊరు బయట ఉండాలి తప్ప గ్రామ నడిబొడ్డులో ఉండకూడదు అనేది కూడా మనవి చేస్తున్నారు. కలెక్టర్ గారికి కూడా ఇది ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. కనుక వెంటనే ఎంఆర్ఓ గారు దీనిపైన ప్రభుత్వాలు చర్య తీసుకొని ఆ వయసును అక్కడ తొలగించి ప్రజల ఇబ్బందులు తీర్చాలని కూడా ఇక్కడ అందరూ ప్రజలు కూడా. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం మరియు అపోలో హాస్పిటల్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో 18 సంవత్సరాల వయసు గల చిన్నారులకు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో డాక్టర్ సునీల్ కుమార్ స్వైన్ నేతృత్వంలో వైద్య బృందం గుండెకు సంబంధించిన 2D ఎకో పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. ఈ పరీక్షల కోసం నిజామాబాద్, కామారెడ్డి మరియు ఇతర జిల్లాల నుండి చిన్నారులను వారి కుటుంబ సభ్యులు తీసుకుని వచ్చి వైద్య పరీక్షలు చేయించారు. ఈ కార్యక్రమం జిల్లా వైద్యాధికారి సూచనలతో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ అశోక్ పర్యవేక్షణలో జరిగింది. కార్యక్రమంలో ఆర్బీఎస్కే మేనేజర్ సచిన్, డాక్టర్ అరవింద్, డాక్టర్ ఫనీంద్ర, డాక్టర్ శిరీష, డాక్టర్ ఆషనుల్లా, ఇతర ఆర్బీఎస్కే వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. భూభారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన అర్జీలను సాదా బైనామా దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ టి వినయకృష్ణారెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సబ్ కలెక్టర్లు, ఆర్డీఓ, తహసీల్దార్లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. భూభారతి దరఖాస్తుల పరిష్కారంలో ఆయా మండలాల వారీగా సాధించిన ప్రగతిని పరిశీలించారు. పెండింగ్ దరఖాస్తుల సత్వర పరిష్కారానికి ప్రాధాన్యతనివ్వాలని, సాదా బైనామా అర్జీలను తిరస్కరించినట్లయితే అందుకు గల కారణాలను స్పష్టంగా పేర్కొనాలని సూచించారు. ఇదిలా ఉండగా విద్యార్థుల ప్రయోజనార్థం ప్రభుత్వం యూడైస్లో ప్రతి విద్యార్థి వివరాలను నమోదు చేయిస్తుందని, ఈ నేపథ్యంలో అవసరమైన విద్యార్థులకు జనన ధృవీకరణ, ఆదాయ, కుల ధృవీకరణ పత్రాలను వెంటనే మంజూరు చేయాలని తహసీల్దార్లకు సూచించారు. కాగా ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సన్నాహక ప్రక్రియలో భాగంగా ఓటర్ జాబితాల మ్యాపింగ్ను తప్పిదాలకు తావు లేకుండా సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా చైర్మన్, టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్, టీఎన్జీఓ జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్ అధ్యక్షతన టీఎన్జీఓ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఎజెండా అంశాలపై సభ్యులు చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణ గేయ రచయిత, అందశ్రీ, టీఎన్జీఓ మహిళా జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి మంజుల మాతృమూర్తి, శ్రీమతి యశోద, ఇటీవల అనారోగ్య సమస్యలతో మృతి చెందిన మెడికల్ అండ్ ఫారం జిల్లా అధ్యక్షులు జగదీశ్వర్ల మృతి సమావేశంలో తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా 2 నిమిషాలు మౌనం పాటించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచారు. భీమ్గల్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ ఉపాధి హామీ పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉపాధి హామీ కూలీలందరికీ వెంటనే ఈకేవైసీ పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి కొత్త పనులను గుర్తించాలని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఉపాధి హామీ పథకానికి సంబంధించి బేస్మెంట్, పైకప్పు లెవెల్ పేమెంట్లు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. నర్సరీల నిర్వహణ, వన మహోత్సవంలో భాగంగా నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని అన్నారు. మెటీరియల్ పనులకు సంబంధించి పశువుల షెడ్లు, గొర్రెల షెడ్లు, ఇంకుడు గుంతల నిర్మాణం తదితర పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఈ సమీక్షలో ఉపాధి హామీ ఏపీఓ జి నర్సయ్య, ఉపాధి హామీ సిబ్బంది, ఫీల్డ్ అసిస్టెంట్లు, సీనియర్ మేట్లు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.